హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎండాకాలం ఇట్లా చేస్తామన్నట్లు పచ్చి పులుసు. ఇది చల్లదనం అన్నట్లు. పల్లితుల పొడిను, ఉల్లిగడ్డ, చింతపండు రసం, ఉల్లిగడ్డ, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కళ్యామాకు వేసి ఇట్లా తాలు పెడతాం. చింతపండు రసంలో ఇట్లా పల్లితుల పొడి కలుపుతాం అన్నట్లు. కొద్దిగంత కారపొడి కలుపుతాము, ఉప్పు తగినంత. ఇట్లా వేసుకుంటాం ఎండాకాలం బాగా చల్లదనం అన్నట్టు. ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. నేనైతే అన్నం తింటున్నా, ఒక పొద్దు ఇడుస్తా. వంకాయ వేసిన దాని సైడ్కు ఇది అన్నం. ఒక పొద్దు ఇడిచి పొలంకి పోతా. ఇది ఒక పొద్దుకే ప్లేటు, ఇది సపరేట్ పక్కకి పెట్టుకున్నట్లు ఈ ప్లేటు. ఒక పొద్దుకు ఇంట్లోనే తింటున్నాయిగా. చాలు, ఎక్కువ అన్నం తింటలేము ఈ రోజులల్లో. పచ్చి పులుసు టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. పిల్లలకైతే సపరేట్గా ఏం కలపకుండా ఇది చేసి తినబెట్టచ్చు. పెరుగు చారు, చల్లచారు లాగా ఇది చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇట్లా చేస్తే. సూపర్ ఉంటుంది. మా మహబూబ్నగర్ సైడ్ ఇట్లా చేసుకుంటారు చాలామంది, ఎండాకాలం చల్లదనం అని. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇక్కడ ఏంటంటే ఉట్టి చారు చేసుకుంటారు, అట్లా నచ్చదు నాకు. ఇంకొకటి ఉప్పు చారు కూడా పెడతా. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసి అవి గోలినాక చారు పోసి మరిగించి మెంతు పొడి కొంచెం, కొత్తిమీర పొడి కొంచెం వేసి మరిగించి అట్లా కూడా ఉప్పు చారు అంటారు. అది చేస్తా, చాలా బాగుంటుంది. సైడ్కు వంకాయ కొంచెం టేస్ట్కు తగినంతలా వంకాయ కూడా కలుపుకోవాలి. చాలా సూపర్ ఉంది. ఇంకా వంకాయ కూడా కలుపుకుంటే. బాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక పొద్దు ఇడుస్తున్నా. ఇక పోవాలి, పొలంకే పోవాలి. నిన్న అంత ఆగమాగం కోసిర్రు, సగమే అయిందట, ఇంకా సగం కాలేదు పొలం కోసుడు. ఇక్కడ నేను అడ్ల కాడున్నా. ఇక మళ్ళీ మా దగ్గర వాళ్ళ ఫంక్షన్ అయితే ఆడున్నా. ఇక నిన్న వీలు కాదు, ఒడ్ల పొడిది కోసుడు ఉందట.